మా మతానికి వచ్చేసేయి అని వారిని ప్రేరేపణ చేసినప్పుడు వారు మారను అనంటే వారిని ఒక హార్స్ వెనకాల కట్టేసి మొత్తం ఊరేగిస్తారండి. చెప్పులతో కొట్టిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళపైన మలమూత్రాలు విసర్జన చేస్తారు, వాళ్ళు జైల్లో పెట్టి ఒక్కొక్క గోరుని తీసేస్తారండి. అయినా సరే వారు జంకకుండా, తన మతాన్ని మారవకుండా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారు. ఏ బయట రాజ్యములలో కనీసం 10-20 సంవత్సరాలే వేరే మతం వాడు పాలిస్తే మొత్తం దేశము ఆ మతం మారిపోయింది. కానీ మన భారతదేశానికి 1000 సంవత్సరాలుగా అన్య మతస్థులు మనల్ని ఆక్రమించినా సరే ఇప్పటికీ సనాతన సంస్కృతి నిలబడింది. 50 కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు అని అంటే అది మన ధర్మాన్ని యొక్క గొప్పతనం.